ఈ వీడియోలో మనం కేవైసీ అండ్ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ పైన జెట్పే ఆప్షన్ పక్కన ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక టచ్ ఇలా బయటికి లాగినట్టు అంటే ఇది మనకు ఓపెన్ అవుతుంది. ఇలా లాగడం, ఇలా క్లోజ్ చేయడం అనమాట. సో ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి. ఇది నెట్ స్లో ఉంది కొంచెం. కేవైసీ చూద్దాం ఇప్పుడైతే. సో కేవైసీ ఉంది కదా, బ్యాంక్ కేవైసీ అని. సో ఇక్కడ బ్యాంక్ కేవైసీ పైన క్లిక్ చేయండి. సో ఇలా మన ఐడి, మన ఫుల్ నేమ్ వస్తుంది. ఇక్కడ మన పాన్ నంబర్ ఎంటర్ చేయాలి కరెక్ట్గా, ఓకేనా. ఇట్లా ఓకే, సబ్మిట్, ఓకేనా. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఆటోమేటిక్గా మీరు చూడండి, నేను నా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నా బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసింది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. నామినేషన్ డీటెయిల్స్, సో మీరు మీ అకౌంట్, ఈ జెట్పే అకౌంట్ నామినీ ఎవరికి చేయాలనుకుంటున్నారో అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఓకే, మా అమ్మకి చేస్తున్నాను నేను. మా అమ్మ నేమ్ ఎంటర్ చేశాను. నామినీ రిలేషన్ మదర్, ఓకేనా. మీరు డాటర్ అయితే డాటర్, వైఫ్ అయితే వైఫ్. సో ఏది కావాలనుకుంటే అది మీరు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. అకౌంట్ నెంబర్, ఓకేనా. ఈ విధంగా అప్డేట్ అని కొట్టగానే మీకు డీటెయిల్స్ అనేటివి అప్డేట్ అవుతాయి, ఓకేనా. సో ఇది మేబీ నా అకౌంట్, ఒక అకౌంట్కి ఆల్రెడీ ఒక పాన్ అకౌంట్ లింక్ అయింది కాబట్టి ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. సో మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక ఫ్రెష్ అకౌంట్లో నేను ఈ వీడియో అనేది చేశాను. కొన్నిసార్లు మనకి పాన్ కార్డు అండ్ నెక్స్ట్లో పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా అడుగుతుంది. సో క్లియర్గా ఫోటో తీసి ఇక్కడ పెట్టాలి. ఫోటో తీసుకోవచ్చు, లేదా మనం ఒకవేళ కేవైసీ చేయడానికంటే ముందే మనం ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ కేవైసీ దగ్గరే మీకు ఫోటో తీసే ఆప్షన్ వస్తుంది. సో జాగ్రత్తగా మంచి లైటింగ్ ఉన్న దగ్గర, లైటింగ్ అంటే ఇంట్లో డోర్ ఓపెన్ చేసి కింద క్లియర్గా పెడితే మీకు కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్ వస్తే ఒక రోజు ఆగండి, తర్వాత నెక్స్ట్ డే అప్డేట్ చేయండి. ఈ విధంగా మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ పిక్. సో ఇక్కడ ప్రొఫైల్లో కూడా ప్రొఫైల్ పిక్చర్ జస్ట్ మీ ఫోటో ఒకటి యాడ్ చేస్తే మీకు ప్రొఫైల్లో కనిపిస్తుంది అనమాట. ఒక మంచి నీట్గా ఉండే ప్రొఫైల్ పిక్చరు ఇందులో పెట్టుకోవాలి.